హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేష్ సార్ క్లాసెస్. చాలామంది ఈ మధ్య కాలంలో అడుగుతున్నటువంటి ప్రశ్న, సార్ గ్రూప్ 2 పోస్ట్పోన్ అయింది కదా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఉద్యమం పైన ఎక్కువ క్వశ్చన్స్ రావచ్చు కదా అంటున్నారు. మన సబ్జెక్టు తెలంగాణ ఉద్యమం అండి. ఎవరు ఉద్యమం చేసినా ఖచ్చితంగా ఎగ్జామ్లో వస్తుంది. దానికి సంబంధించినటువంటి కొన్ని ఎగ్జాంపుల్స్ నేను చెప్తాను. ఉమ్మడి పాలమూరు జిల్లా, ఇప్పుడైతే గద్వాల జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఆర్డిఎస్, రాజోలి బండ డైవర్షన్ స్కీమ్. ఈ ఆర్డిఎస్ కొరకు టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ తొలి పాదయాత్రను చేయడం జరిగింది. ఎక్కడ నుండి? అలంపూర్ టు గద్వాల్. ఇదే ఆర్డిఎస్ కోసం దీక్ష చేసినటువంటి నాయకుడు రావుల రవీంద్రనాథ్ రెడ్డి. సో రేపు ఖచ్చితంగా తెలంగాణలోని రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ కొరకు ఉద్యమించినటువంటి నాయకుడు ఎవరంటాడు? రావుల రవీంద్రనాథ్ రెడ్డి. అంతేకాకుండా తెలంగాణ మలిదశ ఉద్యమంలో విద్యార్థుల చేతిలో గాయపడ్డటువంటి నాయకుడు నాగర్ కర్నూలు జిల్లాకు చెందినటువంటి నాగం జనార్దన్ రెడ్డి. నాగం జనార్దన్ రెడ్డి కూడా తెలుగుదేశం పార్టీ నుండి బయటకు వచ్చి తెలంగాణ నగారా సమితి అనే పార్టీని పెట్టి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తిరిగి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ఇతను కూడా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిండు. తెలంగాణ బచావో అనే సంస్థను స్థాపించిండు. ఇదే నాగం జనార్దన్ రెడ్డితో పాటు కీలక పాత్ర పోషించినటువంటి మరొక ఉద్యమకారుడు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ మలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిండు. ఇదే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ప్రస్తుతం మహబూబ్ నగర్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. అంటే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి కూడా తెలంగాణ మలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిండు. అంతేకాకుండా ఇదే మహబూబ్ నగర్ జిల్లాకు చెందినటువంటి జూపల్లి కృష్ణారావు తెలంగాణ కొరకు మంత్రి పదవికి రాజీనామా చేసి 2011 మార్చిలో మంత్రి పదవికి రాజీనామా చేసి తెలంగాణ ప్రజాభియాన్ అనే పేరుతో యాత్రను తీయడం జరిగింది. అంటే తెలంగాణ మలిదశ ఉద్యమంలో ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీ మంత్రి పదవికి రాజీనామా చేసిరు, తెలంగాణ ప్రజాభియాన్ అనే యాత్రను తీసిండు. ఆ తర్వాత టిఆర్ఎస్ పార్టీలోకి జాయిన్ కావడం జరిగింది. సో జూపల్లి కృష్ణారావు కూడా తెలంగాణ ఉద్యమంలో తన మంత్రి పదవికి త్యాగం చేసింది. అంతేకాకుండా ఇదే 2011 నవంబర్ 1 నుండి 9 వరకు నల్గొండ జిల్లాకు చెందినటువంటి నల్గొండ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా తెలంగాణ మంత్రి పదవికి రాజీనామా చేసి తెలంగాణ కొరకు ఆమరణ నిరాహార దీక్ష చేసినటువంటి నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన మంత్రి పదవికి రాజీనామా చేయడం జరిగింది. సో ఇందులో టీడీపీ పార్టీ ఉన్నారు, బీజేపీ పార్టీ వాళ్ళు ఉన్నారు, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు. సో తెలంగాణ ఉద్యమంలో ఎవరెవరైతే ఉద్యమం చేశారో వాళ్ళందరి గురించి ఖచ్చితంగా మనకి ఎగ్జామ్లో వస్తుంది. సో తెలంగాణ నగారా సమితి అన్నాం. ఈ తెలంగాణ నగారా సమితి అతి తక్కువ కాలంలోనే కాలగర్భాన్ని కలిసిపోయింది. 2011లో ప్రారంభమైనటువంటి తెలంగాణ నగారా సమితి 2013లో బీజేపీ జాతీయ అధ్యక్షుడైనటువంటి రాజ్నాథ్ సింగ్ సమక్షంలో ఇక్కడ ఉన్నటువంటి నాగం జనార్దన్ రెడ్డి తన పార్టీని తీసుకుపోయి బీజేపీలో విలీనం చేసేసింది. ఆ పార్టీ కాలగర్భంలో కలిసిపోయింది. ఇట్లా కోమటిరెడ్డి వెంకటరెడ్డి 2011 నవంబర్ 1 నుండి 9 వరకు నల్గొండలోని క్లాక్ టవర్ వద్ద తెలంగాణ కొరకు ఆమరణ నిరాహార దీక్ష చేసి ఇట్లా తెలంగాణ ఉద్యమంలో వీళ్ళందరూ కూడా కీలక పాత్ర పోషించడం జరిగింది. సో నెక్స్ట్ వీడియోలో దీనికి సంబంధించినటువంటి క్లాసెస్ అని కూడా చెప్తాను. అలాగే నేను క్లాసెస్లో చెప్పాను కూడా, బట్ మీ అందరికీ అవగాహన ఉండాలి. ఇప్పుడు గ్రూప్ 2 ఎక్స్టెండ్ అయింది కాబట్టి 150 మార్కుల సిలబస్ కాబట్టి డోంట్ వేస్ట్ యువర్ టైం. యాప్లో క్లాసెస్ పెట్టాను, ఆల్రెడీ నేను లైవ్లో మీకు చెప్తున్నాను కూడా. సో బయట క్లాసెస్ చాలా బిజీగా ఉండడం వల్ల యూట్యూబ్లో రెగ్యులర్గా రాలేకపోతున్నాను. సో డోంట్ వేస్ట్ యువర్ టైం.
ఒక్కసారి ప్లే స్టోర్కి వెళ్ళండి, సురేష్ సార్ క్లాసెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. గ్రూప్ 2 ఆఫర్ కేవలం 222 రూపాయలకి ఇవ్వడం జరిగింది. అది తీసుకోండి. మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి చెప్పండి. అంతేకాకుండా గ్రూప్ 2 టెస్ట్ సిరీస్, అందులో తెలంగాణ ఉద్యమం, కల్చర్, హిస్టరీ కూడా యాడ్ చేస్తున్నాను. కేవలం 50 రూపాయలకి 6 months డ్యూరేషన్తో గ్రూప్ 3కి పనికొస్తుంది, గ్రూప్ 2కి పనికొస్తుంది, మీ జాబ్ని డిసైడ్ చేస్తుంది. 50 రూపాయలు మాత్రమే టెస్ట్ సిరీస్ పెట్టడం జరిగింది. సో డోంట్ వేస్ట్ యువర్ టైం. యాప్లోకి వెళ్ళండి, వాటిని తీసుకోండి, గట్టిగా చదవండి, జాబ్ పొందండి. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు పెట్టండి. ఆల్రెడీ నేను క్లాసెస్లో మీకు చెప్తున్నాను. సో డోంట్ వేస్ట్ యువర్ టైం. ఐ విష్ ఆల్ ది బెస్ట్, ఐ విష్ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ. ఈ వీడియో కూడా చేయడానికి కారణం ఏంటంటే, చాలామంది క్లాస్ చెప్తున్నప్పుడు ఇవన్నీ అడుగుతుంటారు. సరే, కాంగ్రెస్ పార్టీ మీద ఎక్కువ క్వశ్చన్లు వస్తాయట, టీఆర్ఎస్ మీద క్వశ్చన్లు తగ్గిస్తారట. ఏదేమైనప్పటికీ కూడా మన ఉద్యమంలో ఎవరెవరైతే కీలక పాత్ర పోషించారో వాళ్ళందరిపైన క్వశ్చన్స్ ఉంటాయి. ఎన్జి రంగా పైన వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి? ఆయన ఆంధ్ర తెలంగాణ ఉద్యమం చేసింది. సర్దార్ గౌతులచ్చన పైన వచ్చినాయి. ఆయన ఉద్యమం చేసింది, తెలంగాణ ఉద్యమం చేసింది. సో తెలంగాణ ఉద్యమం ఆంధ్ర వాళ్ళు చేసిన, తెలంగాణ వాళ్ళు చేసిన, కాంగ్రెస్ పార్టీ చేసిన, బీజేపీ పార్టీ చేసిన, కిషన్ రెడ్డి కూడా తెలంగాణ కొరకు తెలంగాణ పోరు యాత్ర చేసింది. సిపిఐ పార్టీ నాయకుడు నారాయణ తెలంగాణ ప్రజా పోరు యాత్ర చేసింది. అట్లా ఉండదు. పార్టీ బేస్డ్ క్వశ్చన్స్ కన్నా ఉద్యమం చేసిండు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. తెలంగాణ ఉద్యమంలో ఎవరెవరైతే కీలక పాత్ర పోషించారో వాళ్ళందరిపైన మనకు అవగాహన ఉండాలి. కోదండరామ్ సార్ పైన ఎక్కువ అడుగుతారు కావచ్చు. కోదండరామ్ సార్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. అలా ఉండదండి. జేఏసీ అంటేనే ఉద్యమం. 2009 నుండి 2014 మధ్యలో అది సకల జనుల సమ్మె కావచ్చు, సాగర హారం కావచ్చు, మిలియన్ మార్చ్ కావచ్చు, సడక్ బంద్ కావచ్చు, సత్యాగ్రహ దీక్ష కావచ్చు, సమర దీక్ష కావచ్చు, సంసద్ యాత్ర, ఏ కార్యక్రమమైనా జేఏసీ చేసింది. దానికి నాయకత్వం వహించింది కన్వీనర్ అయినటువంటి ప్రొఫెసర్ కోదండరామ్, మల్లేపల్లి లక్ష్మయ్య, పిట్టల రవీందర్. వీళ్ళందరూ కూడా ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. సో విషయం పైన అవగాహన తెచ్చుకోండి. చాలామంది ఈ మధ్యకాలంలో క్లాసెస్లో కూడా సార్ కొన్ని తప్పులు ఉన్నాయి అకాడమిక్ బుక్లో, మీరు ఎక్కడ కూడా చెప్పట్లేదు అంటే, అకాడమిక్ బుక్లో తప్పులు తీసేయడం కాదండి, విషయం పైన అవగాహన పెంచుకోండి. ఈ మధ్యకాలంలో పేపర్లు కూడా చూశాను నేను, తెలుగు అకాడమీలో ఎక్కడ తప్పులున్నా మాకు తెలియచేయండి అన్నారు. సో నేను యూట్యూబ్లో కూడా నెక్స్ట్ టైం చేసినప్పుడు ఎక్కడ మిస్టేక్స్, తప్పులు అనను, ప్రింటింగ్ మిస్టేక్స్, డిటిపి చేసే వాళ్ళు మిస్టేక్ చేయవచ్చు, ప్రూఫ్ రీడింగ్లో మిస్టేక్స్ జరగవచ్చు. సో అట్లాంటి మిస్టేక్స్ ఏమున్నా అకాడమీ బుక్లో నేను మీకు చెప్తాను. అవి మీకు నెక్స్ట్ వీడియోలో ఇవన్నీ కూడా డిజిటల్ బోర్డు పైన చెప్పే ప్రయత్నం చేస్తాను. నేను ఇప్పుడు వేరే జిల్లాలో ఉండడం వల్ల మీకు అందుబాటులో ఉండలేకపోతున్నాను. ఎందుకంటే ఎస్సీ స్టడీ సర్కిల్స్ జగిత్యాల్, కరీంనగర్, సిరిసిల్ల, అదేవిధంగా నిజామాబాద్, సో రెగ్యులర్గా క్లాసెస్ ఉండడం వల్ల మీకు అందుబాటులో ఉండలేకపోతున్నాను. సో బట్ క్లాసెస్ యాప్లో ఉన్నాయి, వినండి, శ్రద్ధగా వినండి, నోట్స్ రాసుకోండి, టెస్ట్ సిరీస్ రాయండి, విషయం పైన అవగాహన పెంచుకోండి. మనం అందరం కూడా మిడిల్ క్లాస్ నుండి వచ్చాం. ఒక జాబ్ మన లైఫ్ని డిసైడ్ చేస్తుంది. సో విష్ ఆల్ ది బెస్ట్, విష్ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ.